ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నిషిక, ఏంటా మాటలు? భవిష్యకి ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. ఆ ఆలోచన ఏదో మాతో చెప్పమండి మావయ్య గారు. అంత మంచి ఆలోచన అయితే మేము కూడా సపోర్ట్ చేస్తాం కదా. అది చేయకుండా హిట్లర్ లాగా నాకు నచ్చింది నేనే చేసుకుంటాను అంటే ఎలాగా? నిషిక, నేను చేసిన జగదాత్రి నల్లపూసల ఫంక్షన్ నా డబ్బుతో చేసింది. తెలియకుండా మాట్లాడకు. ఏ డబ్బైనా అందులో మా అందరి వాటా ఉంటుంది కదా వదినా. నిషిక, మీ బాధ కరెక్టే, కానీ అడిగే పద్ధతి ఇది కాదు. ఈ ఇంట్లో ఎవరి డబ్బు ఎంత అని ఎప్పుడు లెక్కలు వేసుకోలేదమ్మా. ఇట్లని వదిలేస్తే పాఠాలు వేసుకోవడానికి ఇంకేం ఉండదు బా. అమ్మి, ఇట్ట అంటున్నానని ఏమి అనుకోబాకు. కానీ వీళ్ళ పెళ్లి చేయాల్సిన అవసరం నీకే ఉండదు. పిన్ని, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా? నేను ఏ కారణం లేకుండా ఎప్పుడైనా ఏ పనైనా చేశానా? చెయ్యలేదమ్మీ. అందుకే నేను కూడా ఎప్పుడు నీకు ఎదురు చెప్పలేదు. కానీ ఇప్పుడు వాళ్ళెవరో పెళ్ళి నువ్వు చేస్తా ఉంటే నేను గమ్మునుంటే నా పెద్దరికానికి మర్యాద ఉండదు చెప్పు. ఏమి అనుకోబాకమ్మీ, నీకు ఎదురు చెప్పాలని కాదు. ఇంటి కోడలికి నచ్చకుంటే చేయడం ఎందుకా అని. వదినా, గొడవ ఎందుకు? మాకే పెళ్ళి వద్దు. నిషికను అడ్డం పెట్టుకుని మీరు ఈ పెళ్లి నుంచి తప్పించుకుంటారని నాకు బాగా తెలుసు. మీకు పెళ్లి కాలేదని రుజువు చేసేదాకా నేను ఊరుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పెళ్లి జరుగుతుంది. నేను నా డబ్బులతో జరిపిస్తాను. మంచిది వదినా. ఇక నుంచి మీకు నచ్చినవి చేసుకోవాలి అనుకుంటే మీ డబ్బుతోనే చేసుకోండి. మాకే సమస్య లేదు. నా నోటితో ఈ ఇంట్లో నీది నాది అనేలా చేశావు నిషిక. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ వల్లనే ఇవాళ ఈ ఇల్లు 2 ముక్కలుగా అవుతుంది. గుర్తు పెట్టుకో. ముక్కలని అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే అమ్మి? వీళ్ళ పెళ్లి దాకనే కదా. లేదు పిన్ని, ఇవాళ ఈ ఇంట్లో మీ అందరి మనసులో నా స్థానం ఏంటో తెలిసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.